అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. హిండెన్బర్గ్ రీసెర్చ్ దీని ఖేల్ ఖతం, దుకాణం బంద్ అయిపోయింది. దీని దుంపదేగా రీసెర్చ్ అంటూ మన భారతీయ మెగా బిజినెస్ మ్యాన్ అదానీ వెంట పిక్కలు పీకే కుక్కలా పడి భారతదేశ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీయాలి అనుకుంది. ఫ్రెండ్స్, మీరంతా హిండెన్బర్గ్ రీసెర్చ్ పేరు ఖచ్చితంగా వినే ఉంటారు. న్యూస్ ట్రెండ్స్ ఫాలో అయ్యే వారికి ఈ పేరు, ఇది అదానీని ఎలా వెంబడించింది, వేటాడింది కూడా తెలిసే ఉంటుంది. తర్వాత ఈ పేరును మన కాంగ్రెస్ రారాజు రాహుల్ గాంధీ గారు మోయడం మొదలుపెట్టారు. ఈయన వల్ల హిండెన్బర్గ్, అదానీ పేర్లు మనకు తరచూ వినిపించడం మొదలైంది. మనకెవరికైనా, మనలోని ఇంకెవరికైనా తెలియని వారు ఉంటే వారికి తెలిసేలాగా హిండెన్బర్గ్ పేటికను రాహుల్ గారు మోస్తూ ఉన్నారు. ఇంకా ఈ పేర్లకు మన ప్రధాని పేరు, మోదీ గారి పేరును కూడా మిక్స్ చేసి మోదీ అంబానీ, మోదీ మోదాని అనడం ప్రారంభించి తానేదో భారతదేశానికి ఒక అద్భుతమైన ప్రయోగాన్ని ఆవిష్కరించాను అని సంబరపడిపోతున్నారాయన. ఏ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్టును పట్టుకుని అప్పటి నుండి ఇంతకాలంగా అదానిపైన, మోదీ గారిపైన రాహుల్ గారు చెలరేగిపోతున్నారో, ఇప్పుడు ఆ హిండెన్బర్గ్ హుష్ కాకి అంటూ శాశ్వతంగా ఎగిరిపోయింది. హిండెన్బర్గ్ రిపోర్టు, దానిని రాహుల్ గారు పట్టుకోవడం, అదానికి అంటించిన నేరం, ఇందులో మన ప్రధాని మోదీ గారి పేరును ఇరికించడం, చాలా పెద్ద వలయం ఇది. ఈ వలయంలో చాలా సంగతులు తిరుగుతూ ఉంటాయి. వెరీ ఇంట్రెస్ట్ గా ఉంటాయి కూడా. మనం ఎంతో కొంత ఖచ్చితంగా వీటిని గురించి తెలుసుకోవాల్సిందే. సో వీటిని గురించి ఈ వీడియోలో లైట్ గా ఇంట్రడక్షన్ ఇస్తాను. ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. ముందుగా హిండెన్బర్గ్ అంటే ఏమిటో చూద్దాం. ఇది అమెరికాలో స్థాపించబడిన ఒక ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ ఫామ్. దీని లక్ష్యం షేర్ మార్కెట్ మోసాలు, అక్రమ లావాదేవీలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల ట్రాన్స్పరెన్సీకి సంబంధించిన లోపాలను గురించి పరిశోధించి నివేదిక తయారు చేయటం. దీనిని స్థాపించిన వాడి పేరు నాథన్ అండర్సన్. 2017లో ఇది స్థాపించబడింది. ఇక్కడి వరకు ఓకే, బాగానే ఉంది. కానీ ఇదే సంస్థ స్వంతంగా ట్రేడింగ్ కూడా చేస్తుంది, షార్ట్ సెల్లింగ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ పాయింట్ ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సంస్థ షార్ట్ సెల్లింగ్ చేస్తుంది అన్న విషయాన్ని. మరి షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి? ఏదైనా కంపెనీ షేర్ వాల్యూ పడిపోతూ ఉంటే ఆ పడిపోయిన దానిని కొని లాభపడటమే షార్ట్ సెల్లింగ్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీల సీక్రెట్స్ ని, వాటి ట్రాన్స్పరెన్సీని రీసెర్చ్ చేసి ఆ కంపెనీల షేర్ వాల్యూ పడిపోయేలాగా రిపోర్టు ఇస్తే ఏం జరుగుతుంది? ఆ కంపెనీల షేర్స్ పడిపోతాయి. అప్పుడు హిండెన్బర్గ్ ఏం చేస్తుంది? షార్ట్ సెల్లింగ్ చేసి విపరీతంగా లాభాలు పొందుతుంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక యొక్క నిజాయితీ. ఈ విషయం గురించి మరింత కాసేపు ఆగి మాట్లాడుకుందాం, ఉండండి. హిండెన్బర్గ్ ఎంత జబర్దస్త్ ప్లాన్ చేసింది అంటే, మొత్తం ప్రపంచ ప్రముఖ కంపెనీలను రివర్సులో బోర్లించి తన జేబులు నింపుకోవాలి అనుకుంది. ఈ సంస్థ చాలా కంపెనీల మీద రిపోర్ట్స్ ని తయారు చేసింది. కానీ వీటిలో ముఖ్యమైనవి 3. మొదటిది అదానీ గ్రూపు పైన, రెండవది నికోలా ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ పైన, మూడోది చైనాకు చెందిన చాలా కంపెనీల పైన. ఇవన్నీ కూడా రకరకాల మోసాలకు, అక్రమాలకు, హవాలాకు పాల్పడ్డాయని రిపోర్టును ఇచ్చింది. మీరు ఇందాక విన్నారు కదా, ఏదైనా కంపెనీ దాని షేర్లు గాని పడిపోతూ ఉంటే హిండెన్బర్గ్ ఏం చేస్తుంది? షార్ట్ సెల్లింగ్ చేసి టన్నుల కొద్దీ సంపాదించుకుంటుంది. ఏదైనా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తే ఏం జరుగుతుంది? ఆ కంపెనీ షేర్లు నెక్స్ట్ సెకండ్ లో పడిపోవడం మొదలవుతుంది. అలా పడిపోతే చాలు, హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ అంటూ కొనేసుకుంటుంది. ఈ తొక్కలో హిండెన్బర్గ్ స్ట్రాటజీ ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఈ హిండెన్బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూపు పైన తన దరిద్రపు కొట్టు రిపోర్టుతో ఏమని కక్కింది అంటే, అదానీ గ్రూపు స్టాక్ మ్యానిపులేషన్ చేస్తోంది, అకౌంటింగ్ లో మోసాలు చేస్తోంది, ఓవర్సీస్ షెల్ కంపెనీల ద్వారా హవాలా చేస్తోంది అంటూ తీవ్రమైన ఆరోపణలతో రిపోర్టు రిలీజ్ చేసింది. 18 ట్రిలియన్ విలువైన స్టాక్ మ్యానిపులేషన్ చేసింది. కార్పొరేట్ ప్రపంచంలో ఇప్పటి వరకు చూసిన అతిపెద్ద స్కాములలో అదానీ గ్రూపు స్కామ్ ఒకటి అంటూ అదానీ గ్రూపుని దారుణంగా టార్గెట్ చేస్తూ కామెంట్ చేసింది. ఫ్రెండ్స్, దీని అంతటి గురించి ఇక్కడ ఒక్క విషయం అర్థమైతే చాలు. అదేమిటంటే, హిండెన్బర్గ్ అనే ఒక అమెరికా ప్రైవేట్ రీసెర్చ్ సంస్థ ఎవరూ అడగకుండా, ఎవరూ కోరకుండా ఇలా అదానీ గ్రూపు లాంటి అతిపెద్ద ప్రపంచవ్యాప్త కంపెనీ పైన అవినీతి, అక్రమం, హవాలా, మోసం అన్న ఆరోపణలు చేసింది అని అర్థమైతే చాలు.
ఇక వీటి వివరాలలోకి మనం లోతుగా వెళ్ళటం వద్దు. ఈ ఒక్క వీడియోతో ఆ లోతుల్లోకి మనము వెళ్ళలేము. ఎందుకంటే అకౌంట్స్ తీసి మ్యాథమెటిక్స్ చెప్పుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి అది బోరు కొడుతుంది, కాబట్టి వదిలేద్దాం. హిండెన్బర్గ్ ఇలా ఆరోపణలు చేయడం వల్ల అదానీ గ్రూప్ కి ఊహించనంత దారుణ నష్టాలు కలిగాయి. షేర్స్ భయంకరంగా పడిపోయి షేర్ హోల్డర్స్ లక్షల కోట్లలో నష్టపోయారు. అదానీ గ్రూప్ కి 60 బిలియన్ల నష్టం వచ్చింది. ఈ విధంగా అదానీ గ్రూప్ తన రిపోర్టు తర్వాత పడిపోవడంతో హిండెన్బర్గ్ తాను చేసింది ఒక పవిత్ర కార్యం అని గమ్మున చూస్తూ ఊరుకుంటే గుడ్, భలే ప్రపంచోద్ధారక సంస్థ అని అనుకునేవారం. కానీ ఈ సంస్థ అలా సైలెంట్ గా లేదు. అదానీ గ్రూప్ షేర్స్ పడిపోగానే ఈ సంస్థ షార్ట్ సెల్లింగ్ చేసి విపరీతంగా లాభాలు కొట్టేసింది. ఇది అబద్ధం కాదు, నిజం. మీరు ఈ టాపిక్ పైన సెర్చ్ చేసి చూడండి కావాలంటే. అంటే ఈ సంస్థ ఒక కంపెనీ పైన నేరారోపణలను ఆరోపిస్తుంది, దాంతో ఆ కంపెనీ వాల్యూ పడిపోతుంది. ఇదంతా అందరికంటే ముందు ఎవరికి తెలుస్తుంది? ఆరోపణ చేసిన హిండెన్బర్గ్ కే తెలుస్తుంది కదా. దాంతో వెంటనే తాను షార్ట్ సెల్లింగ్ చేస్తుంది, గన్ షాట్ గా బెనిఫిట్స్ పొందుతుంది. ఫ్రెండ్స్, ఈ బొంగులో హిండెన్బర్గ్ చేసింది ఇదే. ఇప్పుడు ఎవరు ఫ్రాడ్ చేసినట్టు ఇక మీరే చెప్పండి. దీని తర్వాత ఈ రిపోర్టును గట్టిగా పట్టుకున్నది ఎవరండి బాబు అంటే మన కాంగ్రెస్ కలల ప్రధాని రాహుల్ గాంధీ గారు. చెత్పో, ఈ దెబ్బతో మోదీ అనే సింహాన్ని పడగొట్టే మహా గొప్ప ఆయుధం దొరికేసింది నాకు అనుకున్నారాయన. హిండెన్బర్గ్ అనే ప్రపంచ స్థాయి అమెరికా రీసెర్చ్ సంస్థ అదానీ పైన నేరారోపణలు చేసింది అంటే ఇక ఆ రిపోర్టుకు తిరుగే లేదు అనుకున్నారాయన. ఈ అదానీని గట్టిగా పట్టుకుని అదానీ నేరాలకు మోదీ గారిని లింకు చేస్తే అనగా అనగరాగం అతిశయిల్లుతునుండు, తినగ తినగ వేప తీయనుండు అని అదానీ అదానీ, మోదీ మోదీ, మోదానీ మోదానీ అంటే అదే నిజమైపోతుంది అనుకుంటూ అలా అనడం ప్రారంభించారు రాహుల్ గాంధీ గారు. అంటే హిండెన్బర్గ్ చెప్పింది కాబట్టి అదానీ ఘోరమైన నేరస్తుడు, మోదీ ప్రభుత్వం టైములో అతను ఉన్నాడు కాబట్టి మోదీ కూడా నేరస్తుడే, సూపర్ ప్రచారాస్త్రం దొరికింది నాకు అనుకున్నారాయన. మరి ఇప్పుడు రాహుల్ గారిని రండి సార్ కూర్చోండి, ఒకసారి అదానీ నేరాలేమిటో చెప్పి వాటికి రుజువులు చూపించండి సార్ అని అడిగామనుకోండి, చూపించగలరంటారా? ఇంతా చేసి అదానీ పైన చేసిన నేరారోపణలకు ఖచ్చితంగా ప్రూఫ్ చేయడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయా అంటే ఆ హిండెన్బర్గ్ వద్ద కూడా లేవు. ఇక అదానీ గ్రూపు ఎంత పెద్ద గ్రూపు, ఎంత విస్తారమైన గ్రూప్ అంటే ఈ గ్రూపు అనేక రంగాలలో ఉంది. పోర్టులు, టెర్మినల్స్, ఎనర్జీ, గ్యాస్, మైనింగ్, రియల్ ఎస్టేట్, సోలార్ పవర్, మనం ఈ లిస్ట్ చెప్పుకుంటే దీనికే 2-3 నిమిషాలు పడుతుంది. అన్నేసి రంగాలను మెయింటైన్ చేస్తోంది అదానీ గ్రూపు. చేస్తోంది, దానికి సత్తా ఉంది, చేస్తోంది. ఎవరైనా చేసుకోవచ్చు సత్తా ఉంటే. అందులో నేరం ఏమైనా ఉంటే పట్టుకోవాలి, నిరూపించాలి. కానీ ఇంత పెద్ద గ్రూపు నష్టపోతే అది ఆ గ్రూపుకే కాదు, లక్షలాది వ్యక్తులకు, దేశ ఆర్థిక వ్యవస్థకే నష్టం జరిగినట్టు అవుతుంది. భారతీయ కంపెనీల పైన విదేశీయులకు నమ్మకం పోవడం లాంటి అనేక నష్టాలుంటాయి. అదానీ గ్రూపు భారత బ్యాంకుల నుండి 2,50,000 కోట్ల రుణం తీసుకున్నట్టుగా ఒక అంచనా ఉంది. నిఫ్టీ 50లో ఈ గ్రూపుది ప్రధాన పాత్ర. అనేక రంగాలలో ఈ గ్రూపుకు భారీ పెట్టుబడులున్నాయి. ఈ గ్రూపుకు సంబంధించిన లక్షలాది మంది ఉద్యోగస్తులున్నారు. వీరంతా ఇవి అన్నీ అదానీ నష్టపోతారు. ఇది భారత జీడీపీనే ప్రభావితం చేసేంతగా ఉంటుంది. పోనీ ఈ ఆరోపణ ఏదైనా భారతదేశ సంస్థలు చేశాయా అంటే కాదు. ఏదో దారిన పోయే దానయ్య ఒకడు వాగాడు. ఆ సంస్థ వాగిన దానిని పట్టుకుని స్పష్టమైన సాక్ష్యాధారాలు లేకుండానే మన దేశానికి చెందిన నాయకులు ఎలా ఎగబడతారు? ఇది దేశానికి, ప్రజలకు, కార్మికులకు తీవ్ర నష్టం అని తెలిసి ఎలా ఎగబడతారు? మన దేశానికి చెందిన కంపెనీలని మనం కాపాడుకోవాలి కదా, లేదంటే మన దేశం నష్టపోతుంది కదా. ఓకే, అంత క్లియర్ ఎవిడెన్స్ గానీ ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి, నిరూపించుకోవాలి. దమ్ముంటే నిరూపించుకుని చూపించుకోవాలి. దీనికి బదులు దీనిని మోదీ గారికి కూడా లింకు చేసి ప్రజల ముందు మోదీ గారిని ఫ్లాప్ చేయాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గారు అండ్ ప్రతిపక్షాలు. అదానీ నష్టం దేశానికి నష్టం అనుకున్నప్పుడు రాహుల్ అండ్ కంపెనీ కూడా అదానికి సపోర్ట్ ఇవ్వాలి. ఎక్కడో యుఎస్ లో ఓ కుక్క మొరిగితే మనకేమిటి అనుకుని. ఓకే, ఆరోపణ వచ్చింది కాబట్టి వాటిపైన సెబీ, రిజర్వ్ బ్యాంకు, ఎస్ఈసి లాంటివి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి. అవి నివేదికలు సమర్పించిన తర్వాత అదానీ పైన చర్యలుంటాయి. ఎంతటి వారైనా నేరం చేస్తే శిక్ష అనుభవిస్తారు. నేరారోపణ మన దగ్గర కాదు కదా జరిగింది,
యుఎస్ లో కదా. భారత ఎకానమీ ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళ్లటాన్ని అడ్డుకునేందుకే ఈ విధంగా భారతదేశ ప్రముఖ బిజినెస్ గ్రూపును టార్గెట్ చేశారు అనుకోవచ్చు కదా. ఇక అదానీ గ్రూప్ అయితే మేం చట్టబద్ధంగానే అన్నీ చేస్తున్నాం, మీరు మమ్మల్ని ఏమీ పీకలేరు అంటోంది. బీజేపీ ఏమో రాహుల్ బాబు నీకు హిండెన్బర్గ్కు నీకు జార్జ్ సోరెస్కు గట్టి లింక్స్ ఉన్నట్టున్నాయి కదా, అందుకే అలా అదానీ అంబానీ మోదీ అని అంటున్నావు అంటోంది. చివరికి ఇప్పుడు ఏమైందంటే అసలు నేరారోపణ చేస్తూ రిపోర్ట్ ఇచ్చిన హిండెన్బర్గ్ సంస్థే క్లోజ్ అయింది. దీని గురించి దీని స్థాపకుడు నాథన్ అండర్సన్ ఎవరి బెదిరింపులు గాని ఇతరత్రా ప్రత్యేక కారణాలు గాని ఏమీ లేవు, నేనే కావాలని దీన్ని క్లోజ్ చేశాను అంటున్నాడు. ఒకానొక సమయం వచ్చాక విజయవంతమైన కెరీర్ కాస్త స్వార్థపూరితం అవుతుంది. ఏదో నిరూపించుకోవాలని ఇంతవరకు ఇలా చేశాను, ఇక చాలు నాకు రెస్ట్ కావాలి అనిపించింది అన్నాడు. మరంతేగా 7x7 14 14 తరాలు బతికేంతగా సంపాదించుకున్నాడు. అదానీ లాంటి వాళ్లను నష్టపరిచి సంపాదించాడు అని మనలాంటి వాళ్ళమైతే అనుకుంటాం. ఇక యుఎస్ లో ట్రంప్ యుఎస్ అధ్యక్షునిగా వస్తున్నాడు కదా. ఈ హిండెన్బర్గ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ పైన కూడా ఆరోపణలతో 2021లో ఒక నివేదికను విడుదల చేసింది. దీనివల్ల ట్రంప్ మీడియా షేర్లు కూడా భారీగా పడిపోయాయప్పుడు. మరి ఇప్పుడు ట్రంప్ వస్తున్నాడు అని నాథన్ అండర్సన్కి పులుసు కారిపోయిందేమో, అందుకే దుకాణాన్ని ఏకంగా మూసేశాడేమో అని కూడా అనుకోవచ్చు. ఇక ఈ మధ్యకాలంలో భారత్తోనూ మోడీ గారితోనూ పెట్టుకున్న వారంతా దబిడి దిబిడవుతున్నారు. కెనడా ప్రధాని ట్రూడో మోడీ గారి పైన ఎగిరెగిరి పడ్డాడు. ఇప్పుడు ఏమయ్యాడు? అతని అడ్రస్ గల్లంతైంది. ఇప్పుడు భారతదేశపు పరువు పోయేలా ప్రపంచ దేశాలకు భారత కంపెనీల పట్ల అవిశ్వాసం కలిగేలా రిపోర్ట్ ఇచ్చిన హిండెన్బర్గ్ కూడా మొత్తానికే క్లోజ్ అయింది. చెప్పడానికి దీని గురించి ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. ఇప్పటికైతే ఇంతటితో చాలిద్దాం. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.